ఆపేసింది నయారా రిలయన్స్. నేను ఇది ఇంతకుముందు అనేక సార్లు ప్రస్తావించి ఇవాళ పత్రికలు హైలైట్ చేసినాయి. అది కూడా నిన్న రిలయన్స్ షేర్ పడిపోవడం వల్ల. అసలు విషయం ఏంటయ్యా అంటే మనం ఆయిల్కి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఖచ్చితంగా కొనుక్కుంటాయి. హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, వీళ్ళందరూ కొంటున్నారు, రష్యా నుండి కొనుక్కుంటున్నారు. అలాంటి వాటి విషయంలో అమెరికా కూడా అబ్జెక్షన్ రైజ్ చేయట్లేదు. కానీ రష్యా దగ్గర నుండి మన దేశానికి సంబంధించినటువంటి నయారా, రిలయన్స్ లాంటి వాళ్ళు ఆయిల్ కొని వాటిని శుద్ధి చేసి భారతదేశంలో తిరిగి అమెరికా, యూరప్ దేశాలకి అమ్ముతున్నారు. తక్కువకి కొని అత్యధికంగా అమ్ముతూ ఉండటం వల్ల లాభాలు భారీగా గడించేశారు. వాస్తవంగా భారతదేశ ప్రజల కోసం అమెరికాని సైతం ఎదిరించి రష్యా ఆయిల్ కొంటున్నది ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం. ఆ విషయంలో అమెరికా కూడా అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. కానీ దీన్ని అడ్డు పెట్టుకుని లాభాలు సంపాదించుకుంటున్నటువంటిది అంబానీ వాళ్ళకి సంబంధించి రిలయన్స్ కావచ్చు, నయారా కావచ్చు. రీసెంట్గా అట్లాంటి సంస్థల మీద యాక్షన్ తీసుకుంటామని ప్రకటించినటువంటి నేపథ్యంలో, కొన్ని దేశాలకు సంబంధించిన సంస్థల మీద చర్యలు ప్రకటించినటువంటి నేపథ్యంలో కంగారు పడ్డటువంటి రిలయన్స్ ఆయిల్ కొనడం మానేసింది. ఆ విషయాన్ని నిన్న అధికారికంగా ప్రకటించింది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ముడి చమురు దిగుమతి చేసుకుంటోందంటూ వచ్చిన వార్తల సెగ మంగళవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్కి తగిలింది. ముడి చమురు నుండి ఉత్పత్తి చేసే పెట్రోల్, డీజిల్ వంటి వాటిని యూరప్ దేశాలకు ఆర్ఐఎల్ ఎగుమతి చేస్తుంటుంది. ఆయా దేశాల ఆంక్షలను ఆర్ఐఎల్ ఉల్లంఘించినట్టుగా వచ్చిన వార్తలను సంస్థ ఖండించిన స్టాక్ మార్కెట్లో షేర్ 4% పైగా నష్టపోయే సంస్థ మార్కెట్ విలువ ఒకే రోజు 94,000 కోట్లకు పైగా క్షీణించింది. యూరప్ దేశాల ఆంక్షల అనంతరం రష్యా నుంచి తాము ముడి చరుకు దిగుమతి చేసుకున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. యూరప్ కూటమి విధించిన ఆంక్షలకు అనుగుణంగా గుజరాత్లోని జామ్నగర్ దగ్గర ఉన్న తమ రిఫైనరీలో రష్యా ముడి చమురు వాడకాన్ని 2025 డిసెంబర్ 20న ఆపేశామని రిలయన్స్ చెప్పింది. ఇది నేను ఇంతకుముందే చెప్పినటువంటి అంశం.